మనము కృతజ్ఞతగా బ్రతకాలి, కృతజ్ఞతగా బ్రతకాలి. భర్త భార్యను గౌరవిస్తూ బ్రతకాలి, అంతే. గౌరవిస్తూ బ్రతికితేనే తన భర్తని ఎంతైతే గణపరుచుకుందో ఆవిడికి అంతా ఘనత. తన భర్త గురించి ఊరంటానే నలుగురు దారంటే పోయిన వాళ్ళకి నా భర్త ఎలాంటోడు ఎలాంటోడు అని చెప్పుకుంటే ఎంత అవమానము. నా భార్య ఎలాంటిది అలాంటిదంటే ఎంత అవమానం. అలాగే ఎవరన్నా చెప్పుకుంటారా? చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిగతులు అయిపోతాయి. కానీ సంఘం గురించి కానీ ఉపదేశం గురించి కానీ ఎప్పుడు ఎన్నడూ మీ నోటితోట చెప్పకూడదు. ఇది అందరిలాంటి వాక్యం కాదు, ఇది అది చెప్తున్నాను నేను. అలా చాలామంది దీని గురించి కూడా, ఈ వాక్యం గురించి కూడా చెప్పినటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటు గురించి చెప్తున్నటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఏ పని చేయకుండా నీతిమంతులం అయిపోయామంట, పరలోకం అయిపోయామంట, ఇంకా మనము పరలోకానికి వెళ్ళిపోతామంట, నరకానికి వెళ్ళమంట. ఇదేదో కొత్త బోధలాగా ఉందనుకున్న వాళ్ళు అందరూ సిగ్గుపరచబడుతున్నారు ఈరోజు. ఇంకా సిగ్గుపరచబడతారు వాళ్ళు. వాళ్ళ అవిధేయతంతా బయటకు కక్కేస్తారంతే. యేసు ప్రభు గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడకూడదు. మొన్న అన్నాడు ఎంచోపు యేసు ప్రభు గురించి కృప గురించి చెప్తారండి పేతురు అనే చర్చిలోని అని అన్నా. ఒరే నాయన, నేను అంటున్నాను ప్రబుద్ధులు, ఇదిగో లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతోటి అంటున్నాను, నేనేం చెప్తున్నానో రండి మీరు సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. ఇక్కడ యేసు ప్రభు తప్ప ఇంకెవరు ఉండరు. ఇక్కడ యేసు ప్రభు తప్ప మన చర్చిలో ఎవరు కనపడరు. మనిషి పేతురు అని కనపడతాడు, కనపడ్డు. కల్పన కథలు కనపడతాయి, కనపడవు. తీయని మాటలు కనపడతాయి, కనపడవు. జ్ఞానులు నిజంగా యేసు ప్రభు పుట్టుకను చూడడానికి వెళ్ళినప్పుడు హేరోదు రాజు, శాస్త్రులు, పరిచయులు చాలామంది ఉన్నారు. వాళ్ళకే అర్థం కాలేదు. కానీ జ్ఞానులు సామాన్యులుగా వాళ్ళకి అర్థమైపోయింది యేసు ప్రభు గురించి. వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళారు, అంతే లోపలికి వెళ్ళారు. అంతే ఆ బాలయేసుని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసేశారు. ఇక్కడికి వచ్చేవాడు, ఈ బోధే, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తుకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే మన స్థితి ఏంటో అర్థమవుతుంది. ఆయన వాక్యం విన్న తర్వాత, దేవా నన్ను ఇంత గొప్పగా చేసావా నాయన, నిన్ను విశ్వసించిన నన్ను ఇంత గొప్పగా చేసావా, ఇంత అధికారం ఇచ్చావా నువ్వు. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారే, ఎంతోమంది గనులు ఉన్నారే, ఎంతో వంశపు వారు ఉన్నారే. రాజు వంశం అండి మాది అని చెప్పుకున్నారు చాలామంది. అవునా కదా? మేము రాజుల్లోంచి వచ్చామండి, మేము బ్రాహ్మణ్స్లో వచ్చామండి అంటే నువ్వు అదేం పెద్ద గొప్ప కాదు. ఇప్పటికి కూడా కులం అనేది కులంతో చచ్చిపోతారు చాలామంది. అంటే వాళ్ళు చావలేదు ఇంకానే, వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ బోధకులు అయిపోయారు. కులం అనేది తగిలించుకుంటేనే కానీ వాళ్ళ ఫ్లెక్స్ మీద రావదు. కులం ఎక్కడుంది చెప్పండి. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదన్నాను. నా ఎందుకు క్రీస్తే క్రీస్తు కులం ఉందా చెప్పండి? క్రీస్తు కులం ఉందా? క్రీస్తు కులం లేదు. ఇప్పుడు కులం అనేది అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు? ఆయన పెద్ద చౌదరిస్తుల్లోంచి వచ్చాడండి, రాజుల కులంలోంచి వచ్చాడండి, రెడ్ల కులంలోంచి వచ్చాడండి. ఎందుకండి మీరు కులం పెట్టుకున్నారని అంటే ఇంకొకరు అంటారు. ఆయన ఏమన్నది అనేది ఏంటంటే, మేము రెడ్లలోంచి వచ్చాం కాబట్టి బాగా నీచమైన వాళ్ళు, మాలోళ్ళు మాదిగోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ పొజిషన్ వీళ్ళే మర్చిపోతారు. ఇంకనే ఆయన రెడ్లలోంచి వచ్చాడంటే ఇప్పుడు రెడ్లు సహితం మారారండి, రాజులు కూడా మారారండి, రెడ్లు కూడా వీళ్ళు కూడా మారారండి అని వాళ్ళ గురించి చెప్తున్నారు. అసలు దానిలోంచి మారడం గొప్ప సంగతి కాదు. మనం అనుకుంటున్నాం ప్రియులారు, అది నిజంగా మనల్ని ఇప్పుడు వాళ్ళని గొప్పగా ఎంచుతున్నామంటే మనం తక్కువగా ఎంచుకున్నామనే కదా దానికి అర్థం. దానికి అర్థం అదే. ఎవడను అతిశయపడకుండానట్లు, ఏ శరీరీ అతిశయపడకుండానట్లు జ్ఞానవంతులను, బలవంతులను అందరినీ పక్కన పెట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన పిలిచిన పిలుపును చూడాలి. పిలిచిన చూడకుండా మనం మాత్రము వెంబడిస్తే కనుక పిల్లరా, మనము దేవుడు సంఘం మీదనో సేవకుడి మీదనో సేవకుడు చెప్పిన వర్తమానాన్ని కూడా మీరు తీసుకోలేరు.
తీసుకోవాలి. మనం ఎంత బాగా చూడాలంటే మనం పిలిచిన పిలుపుని చూడాలి.